ఈరోజు జరిగే సంఘటనలు చూస్తుంటే మీకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మేమంతా మీకు ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, వార్డు నంబర్లు చేస్తున్నామంటే ప్రజలుగా మా బాగోతుల్ని చూస్తానికి, మా పట్ల సరైన పరిపాలన చేసి మీరంతా మాకు సపోర్ట్‌గా నిలిసి మేమంతా శ్రామికులమంతా కష్టపడి మిమ్మల్ని మేము కాపాడుకుని ట్యాక్సుల రూపంలో మిమ్మల్ని ఒక పదవులిస్తుంటే, మీరు పోట్లాడుకుంటానికి, మీరు కొట్టుకుంటానికి, వాళ్ళ మీద ద్వేషం వీళ్ళ మీద చూపించుకుంటానికి కాదు, మీకు ఓట్లేసి గెలిపించింది. మీరు ఓట్లేస్తే వచ్చారా? లేపోతే సుశక్తితో మీరు సంపాదించుకున్నారా? ఇదే విలువలు మీకుంటే, ప్రజాస్వామ్య దేశంలో మీరు చేసేదేంటి? అధికారులని సరైన పని చేయించకుండగా, వాళ్ళ అధికారులతో కూడా తప్పు చేస్తూను, మీరు తప్పు చేస్తూను, ప్రజలని ఏం చెయ్యాలని కోరుకుంటున్నారు మీరు? అసలు మాకు కావాల్సింది మా బాగోతులు చూస్తానికి. అంతేగాని మీరు, వాళ్ళు కొట్టుకుంటానికి కాదు. మీకు తాతల ముత్తాతల ఆస్తులు కాదు రాష్ట్రాలంటే. మా సొంత ఆస్తులువి. మేము కట్టే రూపాయి, రూపాయి ట్యాక్స్‌తో మీరు తాగే కాఫీ కాడ నుంచి ప్రతి ఒక్కటి మా డబ్బుతో బతుకుతున్నారన్న సంగతి మర్చిపోమాకండి. అంతేగాని అధికారులని సరైన అధికారంలో పనిచేయటానికి మీరు వాళ్ళకి స్వేచ్ఛనివ్వండి. వాళ్ళు చదువుకున్న వాళ్ళు. వాళ్ళ చదువుకున్న విద్యతో వాళ్ళు రావాలి. మీరు ఆ ఏలు ముద్దగాళ్ళు కూడా రాజకీయంలో ఎళ్లి అందగలాన్ని ఎక్కొచ్చు. అంత మాత్రాన వాళ్ళని అడ్డు తగలకూడదని. ఈ పరిణామాలు ఏ పార్టీ వోళ్ళు చేసినా ఈ రకమైన తగాదాలాడుకుని ఇవాళ మీరు వాళ్ళకి కొట్టినా, వాళ్ళు మీకు కొట్టినా రేపు అరాజకాలతోనే ఈ రాష్ట్రాలు నడుస్తాయి. అలాంటి పగ సాధింపులు రాకూడదు. మనమంతా ప్రజలం. ఏ పార్టీ తన ఇష్టంతో నచ్చిందో మనసుకి, వాళ్ళ పార్టీకి వాళ్ళు ఇష్టపడతారు, కోరుకుంటారు. అంతేగాని మనం ఈ నాయకుల మాటలు నమ్మి, వాళ్ళని ఈళ్ళని చేస్తే వాళ్ళు వీడియోల రూపంలో చూసి, మమ్మల్ని ఏదో ఒకటి ఇబ్బందుల పాలు చేస్తారు. రేపు ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తది. కాబట్టి ప్రజలు ఒకటిగా తెలుసుకోండి. వాళ్ళు ఒకటే. ఏ పార్టీలో అయినా సరే రేపు లాభాలు, నష్టాలు చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రజలుగా మనం కార్యకర్తలుగా ఇష్టపడినా వాళ్ళ జోలికి వాళ్ళు చేయమంటే చేయకూడదు. అధికారులైనా అంతే. ఇవాళ మీరు చేస్తే రేపు వాళ్ళు చేపిస్తారు. మీ అధికారం మీకు ఎంతవరకు లా అండ్ ఆర్డర్ చేయాలో అంతవరకు చేయండి. అంతేగాని ఇలా చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛలనేది ఉండవు. కాబట్టి ఇంత స్వేచ్ఛ స్వాతంత్రమైన దేశాన్ని స్వరాజ్యంగా నడపాలని కోరుతూ జై హింద్, జై భారత్.